హాయ్ నమస్తే అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఫైనలీ వీ రీచ్ టు ఒమాన్. ఫ్లైట్ జర్నీ కంప్లీట్ అయిపోయాక ఇలా ఎయిర్పోర్ట్ బయటికి వచ్చాక చాలా రిలీఫ్గా కామ్గా ఉంది ఫీలింగ్. సో మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ బయట ట్యాక్సీ కానీ లేకపోతే బస్ సర్వీసెస్ కానీ మనకి అవైలబుల్ ఉంటుందండి. నన్ను చాలామంది అడిగారు మస్కట్ నుంచి సలాలా అంటే మేము ఉంటున్న ప్లేస్కి ఎలాగ ట్రావెల్ చేస్తున్నారని. సో వాళ్ళ కోసం ఈ వ్లాగ్. బెస్ట్ థింగ్ ఇన్ ఒమాన్ ఏంటంటే ఎయిర్పోర్ట్ బయటకి వచ్చిన వెంటనే డైరెక్ట్గా మనకి బస్ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. నో నీడ్ ఫర్ అడ్వాన్స్ బుకింగ్. We just came out and went to the counter and we booked the ticket. Process కూడా స్మూత్ అండ్ ఈజీగా ఉంటుంది మనకి. నౌ కమింగ్ టు ద బస్. ఈ బస్ అయితే చాలా సిస్టమేటిక్గా మెయింటెనెన్స్ అది చాలా బాగుంటుందండి. ఇక్కడ ఫుల్ ఏసీ అవైలబుల్ అండ్ మేమైతే బ్లాంకెట్స్ క్యారీ చేస్తాము, అంత ఏసీ ఉంటుంది. అండ్ ఎస్ ఫ్రీ వైఫై కూడా అవైలబుల్ ఉంటుంది. సో లాంగ్ జర్నీస్కి మనకి టైం పాస్ అవ్వడానికి మ్యూజిక్. మెయిన్ పార్ట్ టాప్ ప్రయారిటీ సేఫ్టీ అండి. ఈచ్ సీట్కి సీట్ బెల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి బస్కి ఉంటుంది ఇక్కడ. అలానే ఒక్కొక్క బస్కి ఇద్దరు డ్రైవర్స్ ఉంటారండి. ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ ఆర్గనైజ్డ్ అండి. చాలా కంఫర్టబుల్ ఫీలింగ్ ఇది. మనకి ట్రావెల్ చేస్తుంది ఏదైనా సరే లాంగ్ జర్నీస్ మనకి సెక్యూర్ ఫీల్ ఉంటుంది, అలాగే కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇలాగా మేము ఇప్పుడు ప్రిఫర్ చేస్తాము. ఒమాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. సో అలాగే ఇలాంటి విషయాలు ఇక్కడివి చాలా ఉన్నాయి, చెప్తూ ఉంటాను ముందుగా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.